6 గ్యారెంటీలు అనేవి 100% అమలు అవుతాయని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అమలు కావాల్సినవి మెయిన్గా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అనేవి జనానికి యూజ్ అయ్యేటి. బట్ ఇందులో నన్ను అడిగితే ఈ బస్సు ఏదైతే ఉందో అందరు అనుకుంటున్నారు ఈ బస్సుకు 2500 బస్సు ఏదైతే ఫ్రీ ఫెసిలిటీ ఉందో అందరికీ తెలియదండి. దీని ఇన్ డెప్త్ నేను చెప్తా వినండి. మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ ఉన్నాడండి, వానికి వచ్చేసి మామూలుగా 15,000 18,000 ఇంతే శాలరీ వస్తుంది. నిజానికి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రత్యామ్నాయ నిరుద్యోగంలో ఇప్పుడు నిరుద్యోగం సంబంధించి మామూలుగా ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లంతో ఫేస్ అవుతూనే ఉన్నాం, మనం ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. అన్నీ ఇక్కడ శాలరీస్ విషయంలో ఒక రూల్ అన్నట్టు ప్రతి ఒక్కరికి నెలసరి జీతం ఇంత ఉండాలి అనేది ఉంటుంది అన్నట్టు. ఆ చట్టాన్ని మనం తీసుకొచ్చాం అనుకోండి, అన్ని కంపెనీస్ అంత అనుకున్న శాలరీస్ ఇవ్వలేవు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ బస్ ఫ్రీ అమౌంట్ ఏదైతే ఉందో మినిమం తక్కువ ఎంత లేదన్నా 2,000 రూపీస్ అనేది ప్రతి ఒక ఎంప్లాయీకి సేవ్ అవుతుంది. అంటే మామూలుగా ఒక ఎంప్లాయీ వచ్చేసి 15,000 శాలరీ తీసుకున్నాడు అనుకోండి, ఈ 2,000 ప్లస్ అవుతాయి. సో ఇది ఆలోచించాల్సింది. మనం ఏమంటారు లేడీస్కి ఒక్కరికే ఫ్రీ కాదండి, లేడీస్ కష్టపడి బయటకు వచ్చి చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు చేయాల్సిన మెయిన్ థింక్ ఏంటంటే బస్సులు పెంచాలి. బస్సులు పెంచేసి ఏం చేయాలంటే ఇప్పుడు ఇండియా మన ప్రజెంట్ హైదరాబాద్లో చూడండి, ప్రతి ఒక్కరు కరోనా తర్వాత ప్రతి ఒక్కరు కారు వాడుతున్నారు. మ్యాక్సిమం నేను అందరికీ చెప్పేది ఏంటంటే కార్లు కొద్దిగా తగ్గించుకుందాం, మాలాంటి వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచించండి. సో అంటే అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్స్ గురించి కొద్దిగా ఆలోచించి మీరు కార్లు కొద్దిగా తగ్గించుకుంటే బస్సెస్ రోడ్ల మీద ఈజీగా తిరగడానికి అయితే ట్రాఫిక్ కూడా కొంచెం తగ్గుతుంది. ఈచ్ కార్ కాకుండా ఫ్యామిలీకి ఒక కార్ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ నేను చెప్పింది ఇదే బస్సుదండి, ఇది సక్సెస్ అవుతుంది. ఎవరైతే తక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంకోటి వచ్చేసి 6 గ్యారెంటీలలో ఈ లేడీస్కి 2,500 అన్నారు కదండి. సో నేనేమంటున్నా అంటే నిజంగానే గ్రామాలలో ఈ తెల్ల రేషన్ కార్డు సర్వే జరగాలి. ప్రతి ఒక్కరి డాటా ఆన్లైన్లో మనకు ఆధార్ కార్డు పాన్ కార్డు ఎలా ఉంటుందో అదేవిధంగా ప్రతి ఒక్కరి డాటా అనేది మన దగ్గర ఉండాలి. నిజమైన అర్హులకు మాత్రమే ఈ 2,500 వచ్చేటట్టుగా యూజ్ కావాలి. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా అరే మన గవర్నమెంట్ సొమ్మంత ఇట్లా ఆగమవుతుందనే కాకుండా కరెక్ట్ 2,500 అనేది కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులు ఉంటారో ప్రతి విలేజ్లో తెలుసండి, ప్రతి విలేజ్లో ప్రతి టౌన్లో తెలుసు నిజమైన పేదోడు ఎవడో వానికి ఇద్దాం. ఇప్పుడు వచ్చినాయి కదా ఎన్నో దగ్గర చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. అప్లికేషన్లో పేదోడు పెట్టుకున్నాడు, ఉన్నోడు పెట్టుకున్నాడు, లేనోడు పెట్టుకున్నాడు. నేనేమంటున్నా అంటే ఉన్నోడు పెట్టుకునేటప్పుడు ఆలోచించుకోవాలి, అరే పేదోనికి అన్యాయం చేస్తున్నాం మనం అని. నిజమైన అర్హుడు మాత్రమే అప్లికేషన్ పెట్టుకుంటే బాగుండేది. బట్ ఎనీవే ప్రతి గ్రామ పంచాయతీ మన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కదా చేసినట్టుగానే మనకు ఇన్ ఫ్యూచర్లో మన రేవంత్ రెడ్డి గారు కూడా వాలంటీర్లను పెడతా అంటుండు. ఆ వాలంటీర్లను పెట్టాలి, నిజమైన అర్హులకు మాత్రమే ఆ లబ్ధి కలిగేటట్టు. బస్సులు ఫ్రీ పెట్టడం అనేది ఆటో నడుపుకునే వాళ్ళకు భారంగా అవుతుందని అంటున్నారు, ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్నారు. అదేవిధంగా ఛార్జీలు కూడా అట్లీస్ట్ 50% అన్న సగం రేట్ అన్న పెడితే బాగుంటుందని అంటున్నారు. అదేనండి ఇప్పుడు ఉన్నోడు లేనోడు అది నేను అదే అంటున్నా, దాన్ని యూటిలైజ్ ఎవరు చేసుకోవాలి, నిజమైన పేదోడు చేసుకోవాలి కదా. ఇప్పుడు ఫ్రీ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు పోలేము కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నిజమైన పేదోళ్ళు వాడుకుంటే తప్పులేదండి. ప్రతి ఒక్కడు నాకు ఉచితంగా ఇస్తున్నారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కడి ఉచితానికి అలవాటు పడాలి. నీ కేపబిలిటీ తెలుసు కదా, నీ కేపబిలిటీ 15 రూపాయలు ఇడ్లీ దొరుకుతుంది, 50 రూపాయలు ఇడ్లీ దొరుకుతుంది. 15 రూపాయల కడ తింటాడు, 15 రూపాయల కడ తింటాడు, 50 రూపాయలు కూడా వచ్చి 15 రూపాయల కడ తింటే తప్పది. నేనేమంటున్నా అంటే ఫ్రీ సర్వీస్ ఎవరికి చెందాలో వాళ్ళకే చెందాలి. నేను అది కోరుకునేది. ఇప్పుడు వైట్ రేషన్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు రైస్ తీసుకుంటారు. నిజంగా రైస్ ఎవరు తీసుకుంటారు, పేదోడే తీసుకుంటాడు కదా. అలాంటి వాళ్ళకి నేనేమంటున్నా అంటే ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, అది ఎవరు నిజమైనోడే లబ్ధి పొందేటట్టు ప్లాన్ చేసుకోవాలండి. మనం సిగ్గుశరం ఉండాలి. గవర్నమెంట్ మనం ఆల్రెడీ ఉన్నోళ్ళమైనాం, మనం 10 మందికి సాయం చేయాలి. ఇంకా గవర్నమెంట్ మీద ఎందుకు ఉండాలి. నేను అనేది నీకు కార్లో పోయే కెపాసిటీ ఉన్నది, నువ్వు బస్కి ఎందుకు రావాలి, రాకు. నీకు ఆటోలో పోయే కెపాసిటీ ఉంది, ఆటోల గురించి ఆలోచించు. ఆటో దగ్గర 50 రూపాయలకు 30 రూపాయలకు బేరం ఆడుతుంటాం, ఎందుకు 50 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి కదా. వాళ్ళ పిల్లలు బాగుపడతారు కదా, మన కంట్రీ మారుతుంది కదా, ఎకనామికల్ స్టేటస్ మారుతుంది కదా. అయితే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంగా కాంగ్రెస్ ఏమో 2వ సారి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఎట్లా ఉండబోతుంది తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ కన్నా కాంగ్రెస్ నిరుద్యోగులకు కానీ రైతులకు కానీ మేలు చేయబోతుందా, తేడా ఏమన్నా కనిపిస్తుందా, ఎట్లా ఉండబోతుంది?
ఇప్పుడైతే మనం ఏం చెప్పలేమండి, ఎందుకంటే 1 ఇయర్ వరకు మనం ఎలాంటి జడ్జ్ చేయలేము. బట్ కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన పథకాలు ఏదైతే 108 కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కాదు, ఇంటింటికి ఉన్న ఇంజనీర్ కావచ్చు. నేనేమంటున్నానంటే జరిగిపోయిన తప్పుల గురించి అసెంబ్లీలో కూర్చొని చర్చలు పెట్టడం కాకుండా డెవలప్మెంట్ గురించి ఆలోచిద్దాం. ఎందుకండి అనవసరంగా 10 సంవత్సరాల గురించి ఊరికే డిస్కషన్ చేస్తుంటారు అసెంబ్లీలో? ఆ టైం అంతా వేస్ట్ అయ్యేది ఎవరిది? మనదే కదా. అమౌంట్ ఎవరిది లాస్ అయితే మనదే కదా. డెవలప్మెంట్ గురించి ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏదో ఒకడనైతే ఏదో చిన్న మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి, కామన్ అది. ఇప్పుడు మామూలుగా కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఏదో మిస్టేక్ జరిగింది, అయిపోయింది. బట్ మనము